పవన్ కళ్యాణ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సనాతన ధర్మం మీద ఆయన అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఎవరు ఈ ధర్మం మీద దాడి చేసినా నేనైతే ఊరుకోను అంటున్నారు. సో ప్రకాష్ రాజ్ ఆ మధ్య చేసిన స్టేట్మెంట్ని కూడా కౌంటర్ చేస్తూ ఆయనకి ఏకంగా వీడియోనే చేసి. సో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఆయన అటైర్ కూడా మారింది మొత్తం టోటల్గా. అప్పుడేమో మనకు ఎట్లాగ పడే అప్పుడు చెగువేరా అర్థమండి. ఫస్ట్లో చెగువేరా సనాతన ధర్మ ఇది. సో మిత్రుడిని సనాతన ధర్మ గురించి తెలుసుకుంటే మంచిది, కానీ ఎవరో ప్రేరేపితంగా చేస్తున్నట్టు కనపడ్డది. సనాతన ధర్మలో ఎందుకైనా మంచిగానే మాట్లాడుతున్నాడు కదా, మంచి పాయింట్స్ రేస్ చేస్తున్నాడు కదా. అధునాతన ధర్మ తెలుసుకుంటే సనాతన ధర్మ ఏందో తెలుస్తుంది. అధునాతన ధర్మ అంటే రాజ్యాంగం. ఓకే. సనాతన ధర్మ పరంపరనే అధునాతన ధర్మ. వెనుకటికి సనాతన ధర్మలో ఆడవాళ్ళు భర్తలు చనిపోతే భార్యలు కూడా సతీ సాగమనం అంటారు. ఆ భర్తకు పెట్టిన కాడిలోనే వాళ్ళు కూడా కాలిపోవాలి. కానీ దాన్ని అధునాతన ధర్మం మార్చింది. భర్త చేస్తే అది వ్యక్తి చావు, భార్యకి ఇంకో జీవితం ఉంటుందని చెప్పింది అధునాతన ధర్మ. దళితులను ముట్టుకుంటే అంటరానితనం సనాతన ధర్మలో. అధునాతన ధర్మలో అది నేరం. ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఒక దశలోనేమో ఆ పెద్ద ఆయన చేసింది అనేటోళ్ళు వెనకటికి. ఇది పురాతన ధర్మం. ఇంకా అది ఊరి పెద్ద ఎవరైనా పిల్ల నచ్చింది అంటే బంశిండి అంటుండేట. బంశి కలిసింది అంటే ఏదో పోయి పెద్ద ఆయన అన్నట్టు ఉంటుండే. సెకండ్ స్టేజ్లో శిక్షలు ఉండేది, ఆర్థిక శిక్షలు. ఆ పిల్లకి ఆ ఎకరం రాపి ఇది మళ్ళీ ఆమె ఈయనతోనే ఉండాలి. ఈయన 3వ భార్యగానో 4వ భార్యగానో ఉండేది. కానీ ఈ కాలంలో తదేకంగా ఒక మహిళ వైపు నువ్వు చూసినా నేరమే. నువ్వు చూడరాని చూపు తదేకంగా ఒక నిమిషం అట్లా చూసినా నువ్వేం చేయనక్కర్లే. ఇది అధునాతన ధర్మ. కానీ ఆ సనాతన ధర్మకు మనోనికి మరి పూర్తి స్థాయి అర్థం వాళ్ళు చెప్పి ఇట్లా మాట్లాడమంటుండ్రు. ఎవరు మాట్లాడమంటారు? ఇంకా ఆయన పూర్వాంకం ఎవరుండ్రు? బీజేపీ ఉంది, ఆయన వెనుక ఎవరుండ్రు? ఆర్ఎస్ఎస్ఏ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే న్యూ మను సిస్టమ్ను తీసుకురావాలన్న ఒక ప్లాన్లో ఉన్నారు. సో అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన డిప్యూటీ సీఎం చేసిండ్రు. కాబట్టి చంద్రబాబు గారి కంటే కూడా ఆయనే ఎక్కువ సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నారు. ఇంకోటి, సనాతన ధర్మ అంటే మన విజయవాడ కనకదుర్గమ్మ మెట్లు కడగడం కాదు. కనకదుర్గమ్మ యొక్క ఇంటెన్షన్ ఉంది కదా, మహిళ ఒక దేవత. ఆ రోజుల్లో ఒక ఏమంటారు, మహిషాసుర మర్దిని అని ఎందుకంటారు? అవినీతిని అరాచకాల్ని అడ్డుకట్ట వేయడానికి విజయదుర్గమ్మ ఒక ప్రతీక అయితే, నువ్వు నీకాడ అవినీతి జరిగితే ఏడుస్తున్నారు మీరు, అక్రమం జరిగితే మీరు ఏడుస్తున్నారు ప్రభుత్వంలో ఉండి. ఇప్పుడు లడ్డు వివాదం ఉన్నది. లడ్డు అపవిత్రం చేసిన వాడు ఎవడైనా శిక్షార్హుడే, ఎవరైనా సరే. ఏ రకంగా నీళ్లు కల్తీ నీళ్లు పోసిన, నెయ్యే కాదు నీళ్లు మంచి నీళ్లు పోయకపోయినా వాడు దరిద్రుడే. దానికి మీ చేతిలో ప్రభుత్వం ఉంది, ఇమ్మీడియట్గా తీసుకుపోండి. అది ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెడితే కింద చెప్పరాశి వరకు మీరు శిక్షించే అర్హత కలిగి ఉన్నారు. దాన్ని రాద్ధాంతం చేయడానికి అందరిని లాగితే దాంట్లో మనోడు ప్రకాష్ రాజ్ కూడా అలా గాయల పడ్డట్టు. అది బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడానికి ప్రకాష్ రాజ్ చేసే ప్రయత్నం. విమర్శల్లో కూడా సహేతుక ఉండాలి. నాకు కూడా మిత్రుడే ప్రకాష్ రాజ్, నేను 2-3 సార్లు కలిసిన తనని కూడా ఓ స్పష్టత ఉన్నోడే. కానీ వీళ్ళు అంటున్న సనాతన ధర్మ ఉచ్చులోకి మీరు పోతున్నారు. అది కాదు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే మనువాద ధర్మం. అది సనాతన ధర్మలో పురాతన ధర్మ జాంబవంతుడి నుంచే కదా తెలుసుకోమని పవన్ కళ్యాణ్. ఈ దేశపు మొదటి రాజు మహాదిగ అంటే మాదిగ జంబూకుడు. ఇలా ఆయన చెప్పులు కుట్టుకునే వాడిని ఎట్టయిండో వాళ్ళ పట్ల నీదేందో నీ స్టాండ్ చెప్పు. దళితులను అంటరాని వాళ్ళని చేసి ఒకవైపు అటు పెడుతున్నారు. అంటరాని వాళ్ళు మీరు రేపులు చేయడానికి ఎందుకు ఉపయోగపడుతున్నారు? అంటుకోవడమే చాలా కష్టం కదా, ముట్టుకుంటే మహిళ వస్తుంది కదా. అలాంటి మహిళలను రేప్ చేసి ఎందుకు చంపుతున్నారు? హత్రాస్ మీద పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎక్కడన్నా ఉందా? మణిపూర్ దగ్గర పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందా? అక్కడ బ్రాహ్మణ స్త్రీలు కూడా మణిపూర్లో
అక్కడ డెమోక్రటిక్గా ఉంటారు. నేను మణిపూర్ ఎలక్షన్స్ పోయినసారి పోయినాం కదా, మా ఆవిడతో కలిసి నేను ఒక సద్బ్రాహ్మణ్ ఇంట్లో నేను చేపల కూర తిన్నా, వాళ్ళు వండి పెట్టింది. ఓకే. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా దాడులు నేను కనుక్కుంటే, దాడులు ఏంటి, ఎవరు చనిపోకపోయినా లామ్లాయ్ ఆ ప్రాంతంలో నిరంతరం మతాయిల మధ్యన వీళ్ళ మధ్యన హిల్ ఏరియా వాళ్ళ మధ్యన కొట్లాటలు జరుగుతున్నాయి. మరి అక్కడ మనోంది ఎందుకు స్టేక్ లేదు? దేశం మొత్తం మనకు ఏంది ఏదో డిక్లరేషన్ పెట్టిన మనోడు వారాహి డిక్లరేషన్, దాంట్లో మిత్రమా సనాతన ధర్మ పేరు మీద మనువాదుల ధర్మాన్ని మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేయకండి. సనాతన ధర్మ అంటే కాన్స్టిట్యూషన్ అనేది 60% సనాతన ధర్మంతోనే మొదలైంది. 30% మనకు క్రైమ్ను కంట్రోల్ చేయడానికి, 10% మాత్రమే విదేశీ చట్టాలను తెచ్చుకున్నాం మనం. 10%. ఈ దేశం యొక్క రాజ్యాంగము బేసికల్గా సనాతన మూలాల మీదనే ఉంది. రాజ్యాంగాన్ని లెక్క చేయని వాళ్ళతో నువ్వు ఇలా సావాసం చేస్తున్నావు. కాబట్టి ఇదంతా కూడా సౌత్లో మనం ఏదో ఆయనకు తమిళ్లో సినిమాలు ఆడతాయి, తెలుగులో సినిమాలు ఆడతాయి, కన్నడలో కూడా తెలుసు కాబట్టి మనోని తర్వాత ఏం చెప్పినా వింటాడు. బీజేపీ చెప్పినట్టు చేస్తున్నాను అంటారు. అంతే కదా, చంద్రబాబును కాపాడుతున్నట్టు ఒక రకంగా ఆయనతో చేయించాల్సిన పనులన్నీ మనోతో చేయిస్తారు. బట్ నేను చంద్రబాబు కాపాడేది చంద్రబాబు వల్లనే కదా. చంద్రబాబు మనోని లెక్క మొత్తం ఆహార్యం మార్చుకొని మొత్తం తానే సనాతన ధర్మకి ఏదో ఛాంపియన్ లెక్క చేస్తున్నాడు కదా. దానికి నేను అంటున్నా, ఇంకోటి ఏంటంటే పదవుల కోసము ఆవహించుకోవద్దు దేన్ని. నీలో చెగువేర బతికే ఉండాలి, సనాతన ధర్మ యుద్ధ వీరుడు కూడా బతికే ఉండాలి. సనాతన ధర్మ అనగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఛాంపియన్ కాదు. ఈ దేశం మూలవాసులైన బడుగులు, ఈ దేశంలో బతికిన బడుగుల యొక్క అస్తిత్వం అది. అది తెలుసుకో. ఆర్యుల పక్షాన చేరి బడుగులకు నాయకుడు అనకు. ఈ దేశానికి బతుకొచ్చినోడు ఆర్యుడు అంటే ఎక్కడి నుంచో వచ్చినోని సపోర్ట్ చేయడానికి. ఇక్కడున్న బడుగుల మూలవాసుల యొక్క మూలాలను చేయొద్దు. నువ్వు కూడా మూలవాసి అని తెలుసుకోమని చెప్పు. ఎప్పుడన్నా కానీ